బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వాటిల్లో కట్టడాలు నిర్మించడం ఫ్యాషన్ గా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని 30 వార్డు రిలయన్స్ ఎదురుగా నిర్మిస్తున్న కట్టడంపై ఇదే కోవలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మాణం చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపుగా త్రికోణాకారంగా ఉండే స్థలాన్ని రెవెన్యూకు సంబంధించిన భూమిని ఆక్రమించుకుని సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కడకట్లకు సంబంధించిన సర్వే నంబర్ 171 లో ఒక భాగంగా ఈ భూమి ప్రభుత్వ భూమికి చెందుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల సేకరణలో రచ్చ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత కనుసన్నల్లో ఈ కట్టడం నిర్మాణం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 21 నుంచి 28 గజాల రెవెన్యూ స్థలం ఇక్కడ ఆక్రమణకు గురవుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెల్లార్ నిర్మాణం కోసం ఇప్పటికే ఉన్న సిమెంట్ రోడ్డు దాదాపు 5 అడుగుల వరకు ధ్వంసం చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ దారి చివరలో ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉండటం, కనీసం అంబులెన్స్ కట్టయ్యే పరిస్థితి లేకుండా డేరాలు కట్టుబడి నిర్మాణాలు చేయడం విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ మున్సిపల్ అధికారులు చేష్టలుడికి చూడటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే మున్సిపల్ రెవెన్యూ అధికారులు స్పందించి ఈ అక్రమ కట్టడ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే విషయంపై పోరాటం సాగిస్తామని పలు సామాజికవేత్తలు అలాగే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ అక్రమ నిర్మాణంపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.